హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ముడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తానూరు. ఈరోజు అయితే మనం వెజ్ మంచూరియా ఎలా చేయాలో రెసిపీ అయితే చూద్దాం. మీకు చూపిస్తారండి. చేస్తారు. వెజ్ మంచూరియా ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. క్యాబేజ్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెము ఉప్పు వేసుకొని ఒక 5 minutes అయితే ఇలా కలుపుకొని పెట్టేయాలన్నమాట. ఎందుకంటే అందులో వాటర్ వస్తే ఆ వాటర్ అనేది తీసేసి తగినంత మిర్చి పౌడర్, అలాగే మన చికెన్ మసాలా, అలాగే లైట్గా అయితే టేస్టింగ్ సాల్ట్ వేసాను. దాని తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను అనమాట. మనం మసాలాలు వేసినాం కదా క్యాబేజ్లో, ఆ క్యాబేజ్ని మసాలాలు మంచిగా పట్టుకోవాలంటే మనం బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా అయితే మిక్స్ చేస్తామో అంత మంచిగా అయితే మసాలాలు పట్టుకుంటాయి. అప్పుడే మనకు కదా మంచిగా టేస్ట్ అయితే వచ్చేది. దాని తర్వాత మైదా అయితే వేసుకోవాలి. నేనైతే జల్లెడ పడుతున్నా. క్యాబేజ్ ని పట్టేలాగా మైదా అయితే వేసుకోవాలి. అంటే ఉదాహరణకు మనం ఒక 2 kg 3 kg క్యాబేజ్ కట్ చేసినాం అనుకోండి, అంతే మైదా వేయాలి. అంటే 3 kg క్యాబేజ్ కి 1 kg మైదా అలా అయితే వేయాలి. మంచూరియా కొంచెం కలర్ఫుల్గా కనబడాలని నేనైతే కలర్ అయితే వేసాను అనమాట. మీరైతే వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ కూడా వాటర్ వేయద్దు, లైట్గా వాటర్ వేసేసి చూస్తూ వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం ఎంత కావాలో అంత అయితే వాటర్ అయితే వేసుకోవాలి. పిండి అవి అన్నీ మొత్తం రెడీ అయిన తర్వాత వెజ్ మంచూరియా అయితే ఆయిల్లో వేసుకోవాలి. వెజ్ మంచూరియా అయితే రౌండ్ షేప్ వచ్చేలాగా వేసుకోవాలి. పెట్టు ఇలా అయితే రావాలి. ఈ సైజ్ అయితే చూడండి. ఎక్కువ రెడీ కూడా ఉండదు మన మంచూరియా అయితే, ఎందుకంటే న్యాచురల్ మనం ఇంటికాడ ఎలా చేస్తాం మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంటికాడ అయితే. ఫైనల్గా అయితే మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీకైతే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ అయితే కొట్టండి. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్.